నీకొకే కూతుర్నని నీ శక్తికి మించి పోషించి చదివిస్తున్నావు. కానీ ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చేస్తావా? ఆ రాక్షసుడితో పెళ్ళనే మాటే భయంకరంగా ఉంది. వాడికిచ్చి చేసే కంటే ఇంత విషయం ఇచ్చి చెప్పేయండి నాన్న. వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. బాగుందమ్మా, బాగుంది. బాగా చేసావమ్మా. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. నా కళ్ళ చెమర్చెట్టు చేసావు. రేపు నీకు థియేటర్లో క్లాప్సే క్లాప్స్. నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. మా సినిమాలో నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మాయి మన సినిమాలో హీరోయిన్ గా 100% ఓకే. ఓకే సార్. మన సినిమాలో నువ్వే హీరోయిన్ గా చేస్తున్నావమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అడ్వాన్స్ గా ఈ లక్షలు చూడు. థ్యాంక్స్ సార్. ఆల్ ద బెస్ట్. వెళ్ళొస్తాను సార్. ఓకే. ఏంట స్పీడు? నెమ్మది. కంగ్రాచులేషన్స్ హీరోయిన్ గారు. అరే స్వీట్ తినండి. నువ్వు చేసిన మేలు నేను జన్మలో మర్చిపోలేను. ఏంటిదంతా? తొందరగా తయారవు, బయట పార్టీ ఉంది కదా. అందరికి స్వీట్స్ ఇచ్చేస్తా. సరే రఘు, ఇంతకు మించిన సంతోషమే రాదురా. ఇప్పుడే మీ ప్రేమ గురించి చెప్పే. ఎత్తుకొని తిప్పింది, స్వీట్ పెట్టింది, నీతో కలిసి డాన్స్ చేసింది. అబ్బో, కొంప ముంచేటట్టున్నావే. అభిమానం వేరు, ప్రేమ వేరా నాన్న. ఏదో ఆ అమ్మాయి అదృష్టం బాగుండి హీరోయిన్ అయింది. నేనే చేసినట్టు అంతొద్దులే. అసలు నీ గురించి వెన్నెల ఏమనుకుంటుందో ఏమో. ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పి హ్యాపీ మూడ్ ని ట్రాజడీ చేసేట్టున్నావే. అంతేనంటావా? మాటికి అంతే. రఘు, రఘు. ఏంటి మంగా? ఓహో, నిన్ను వెన్నెలని పిలవాలి కదా. నువ్వెలా పిలిచినా పర్వాలేదు కానీ ఏంటి నిద్ర రావట్లేదా? అస్సలు రావట్లేదు. నువ్వెంత చెప్పినా ఒకటే టెన్షన్ గా ఉంది. హీరోయిన్ గా మొదటిసారి కదా, యాక్టింగ్ ఎలా చేస్తానో ఏమో అని భయంగా ఉంది. పైగా లక్ష్మీదేవి గెటప్, డబుల్ యాక్షన్. అందుకని చూడు వెన్నెల, మొదటి అడుగులో భయం ఉంటుంది, చివరి అడుగులో లక్ష్యం ఉంటుంది. భయపడితే అడుగు ఆగిపోతుంది, లక్ష్యం దూరం అవుతుంది. అంతెందుకు, ఈ రోజు టాప్ లో ఉన్న వాళ్ళంతా స్టార్లు అయ్యింది ఆ మొదటి అడుగుతోనే. అయినా నేను సెట్ లోనే ఉంటాను కదా, ఆలోచిస్తూ టెన్షన్ పడకుండా హాయిగా పడుకో. ఓకే, గుడ్ నైట్. మే హూనా. ఓం శ్రీ మహాలక్ష్మిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం. ఓం శ్రీ మహాలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః. కులవర్ధన. అమ్మా తల్లి, ధన్యుడను మాత, ధన్యుడను. పరమ పవిత్రమైన నీ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించినది. నేనెంతటి సుకృతాత్ముడను. కోటి జన్మల ఘోర తపస్సు చేసినా లభించని నీ సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుడను మాత, ధన్యుడను. ఆర్తితో అమ్మా అని పిలిస్తే కనిపించక నిలువజాలగల నా కుమారా. కుమారా, ఈ అక్షయపాత్ర మండపము స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద లభిస్తుంది. నీవు ఎచ్చోట కనినా అచ్చోట చేరుస్తుంది. జగజ్జన శ్రేయస్సుకై సద్వినియోగము గావించు. ధర్మ సామ్రాజ్య స్థాపకుండవై వర్ధిల్లు కుమారా. మాత, ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే. మరి నీ దయాభిక్షకై అర్థించే దాసులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలోనే అదృశ్యమవుతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసము? కర్మబంధము అనుర్లంఘనీయము. ఈ చరాచర జగత్తు కర్మాధీనము. వారి వారి పూర్వజన్మ కర్మఫలమెట్టిదో ఆ విధముగా వారి వారి ఇండ్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా. పుణ్యఫలము అంతరించిన నాడు పోవద్దనగా మనచిన నిలువజాలనయ్యా. చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్ధిల్లు కుమారా. ధన్యుడను మాత, ధన్యుడను. ఏం రఘు, ఎక్కడికెళ్ళావు? నీకోసం 1 hour నుంచి వెయిట్ చేస్తున్నా. నీకేంటమ్మా, నువ్వు హీరోయిన్వి, నేను టెక్నీషియన్ని. కనపడిన కష్టాలు చాలా ఉంటాయి. ఫీల్ అయినట్టున్నాడు.